నడిపించాడు. 12 మంది ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడ 20 లక్షల మంది ప్రజలు అయిపోయారు. కష్టకాలంలో దేవుని వైపు చూశారు. యేసయ్య దిగివచ్చి గొర్రెపిల్ల రక్తం చేత ఐగుప్తు నుండి విడిపించాడు. వారికి ఎదురుగా సముద్రం వచ్చింది. సముద్రంలో పాయలు వేసి నడిపించాడు. వారికి అరణ్యమైన ఆకలి అయిపోయింది. పరలోకం నుండి మన్నాను కురిపించి పోషించాడు. దాహమైంది, బండను తీర్చి ఉదకాన్ని ఇచ్చాడు. శత్రువులు వస్తున్నారు, దేవుడే యుద్ధం చేసి గెలిపించాడు. వాగ్దాన దేశంలోనికి నడిపించాడు. హల్లెలూయా. వాగ్దాన దేశంలో నిలబెట్టి పోషించాడు. విత్తని ఫలాలు, తవ్వని బావులు, కట్టని ఇళ్ళు, దేవుని శ్రేష్టమైన ఫలాలు